ఇప్పుడు ఈరోజు దీపావళి కదా, మీకు చిన్న ప్రెడ్ చేసుకుంటున్నాను నేను దీపావళి. మనం చెప్పాను లేకపోతే ఇప్పుడు నువ్వు చెన్నైలో పుట్టినావు, దీపావళి నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండింది? చిన్న ప్రెడ్ చేసుకున్నావు చెప్పు. చిన్నప్పుడు ఎప్పుడు యాడ్ చేసుకుంటున్నారు మీ ఊర్లో అంటే మీ ఇంటికాడ అప్పుడు మీరు మీ అందమ్మోళ్ళు ఉన్నారు కదా, ఎక్కోళ్ళు ఉన్నారు కదా, నువ్వేనా మాట్లాడేది? నిన్ను మాట్లాడలేదు కదా, నువ్వేనా మన మధ్యలో మాట్లాడేది? సీల్ తిప్పిస్తా మాట్లాడుతున్నదే. నేను ఆమెను అడుగుతాను, నువ్వు చెప్పని చెప్పదా? చెప్పమా. తలస్నానం చేసేది, దీపాలకి పటాసులు కాల్చేది, కొత్త కొత్త బట్టల కొత్త బట్టలు కట్టుకునేది, నోవు నోసుకుంటాం. మీకు నోవులు ఉన్నిందా? ఇచ్చారు, దారం ఇస్తారు నీకు అప్పుడా? ఇస్తున్నారా? ఇస్తున్నప్పుడు మనం నోసుకోవచ్చు కదమ్మా, అట్లేదా? మనకు దొరికితే నోసుకోవచ్చు. అంటే ఆ దారం నువ్వు కట్టుకోవచ్చు అయితే ఒలిస్తే. దారం ఇస్తున్నారా పిల్లకాయలకు కూడా, ఇద్దరు పిల్లకాయలకి పిల్లకాయలకి నాకు. అటు నువ్వు నోవులు నోసుకుంటున్నారా? ఇంటికాడ నోసుకుంటున్నారా? గుడికాడికి పోతారు, ఒక గంట కూర్చుంటారు, చాట్ పోయి మంటేస్తారు. ఒక గంటల నుంచి నిప్పట్లు మురుకులు అన్ని కాల్చుకునేది, అన్ని కాల్చుకుని 6 గంటలకు గుడికి పోయేది. అన్నం మా అమ్మ నేను తినము, పొద్దున్నే స్నానం చేసి అప్పుడు వండుకొని అప్పుడు ఒక పొద్దు చెల్లిచ్చేది. అంతా కూడా తినం. సరే సరే, ఆని సైడ్కి వచ్చినాక అప్పుడు ఇక్కడ ఎట్లా జరుగుతుంది? ఇక్కడ వెంకటాపురం వచ్చినాక, మన ఊరికి వచ్చినాక నేను కూడా తల స్నానాలు చేసేది, దోశ ఇడ్లీ. అంటే చెన్నైలో ఉండేదానికి ఇక్కడ బల్టూరులో దీపావళికి నీకు ఎట్లా అనిపించింది? ఆడికి ఇడికి తేడా ఉన్నా, ఆడ బాగుండింది, ఆడ అంత ఇదిగా చేయరు కదా క్లోజ్ గా. కొత్త బట్టలు దోశ గొడ్డలు గిడ్డలు తీసి ఇచ్చేది అంతా లేదు కదా ఎక్కడ. ఈడ అంటే వాళ్ళ దగ్గర సదుపాయం లేదు కాబట్టి చేయలే, లేకపోతే సదుపాయం ఉంటే చేసుకునే వాళ్ళందరూ కూడా. అన్ని ఎక్కడ తీసిస్తుంది మీ అబ్బా, ఆయన ఎప్పుడు గొడవలు తీసిచ్చా, మెరాస్ వాళ్ళు గొడవలు కట్టుకుంటున్నారు, కాలాక్షేపం చేసిన నేను. ఎప్పుడు తీసిచ్చినాడు కోకలు వీళ్ళే మనకి తీసి పండుగలప్పుడు కూడా తీసిచ్చిందిలే. ఎప్పుడో ఒకసారి నువ్వు పోయి పని చేసుకొని మళ్ళీ తీసుకో అంటే అంతే. మళ్ళీ తీసేయాల్సింది పావడ కానీ రైగొడ్లు కానీ చీరలు కానీ. ఇది తీసి ఇచ్చలేదు మా పండుగలకే? నిజాలు మాట్లాడాలి నేనా? నిజంగానే చెప్తున్నా. వాళ్ళ పండగకి మనం కోక తీసేయాలని తీసిచ్చేది, వీళ్ళ వాళ్ళ దగ్గర కోక తీసి కూతురికి ఆడాడ దాచి పెట్టించేది. ఎవరు? మీ అత్త? మా అత్తమ్మ. మనకేం గుడ్డ తీసేయాలని తీసిచ్చిందిలే. అట్లా కష్టపడిన ఇక్కడికి వచ్చి మనమే ఆపదను చెప్తాం. పిల్లకాయల గొడ్ల మాకంతా పిల్లకాయలు తీసిస్తున్నాం. ఇప్పుడు దీపావళి రోజు అప్పుడంతా మాంసం తెచ్చుకుంటున్నారా? కూరలు మాత్రం తెస్తాడు, కూర మాత్రం తెచ్చేస్తాడు బాగా, దండి కూరలు తెచ్చేస్తాడు, తలకాయ కూర కానీ పొట్ట కానీ తెచ్చేస్తాడు, పంది కూరలు. కూరలు మాత్రం ఏమర్రేది, కూర మాత్రం బాగా తెచ్చేసాడు. కూతుర్లకి కొడుకు తెచ్చి పెట్టినాడులే, ఇంకేం గుడ్డ కోసి మాత్రం తీసిచ్చినాడు కాదు. అప్పుడే మన గొడవ తీసి. సరే, అప్పుడు దాని తర్వాత మళ్ళీ పోయే ఇప్పటికి అప్పటికి దీపావళికి పెడుతున్నారు చెప్ప. ఇప్పుడు బాగున్నది. ఇప్పుడు బాగున్నది అంట దీపావళి. ఎట్లా అంటే మన ఇష్టం మనం చేసుకుంటున్నాము, తినేది ఓకేమా? అంటే జనాల్లో సంతోషంగా ఉండేది, సరదాగా ఉండేది. సరదాగా ఇప్పుడే బాగున్నది అప్పటికంటే కూడా. అంటే పండగ వస్తే కొంచెం సంతోషం కదా. ఈ రోజు మన ఇంట్లో మటన్ దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది, కొత్త బట్టలు టపాసులు అంటారు కదా. ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఇంటి అంతగా కాల్చుకోరు కదా, పండగతో పండగే కదా, అన్నం కూడా దొరికేది కష్టమే కదా, సంగటే కదా, 3 పూట్ల సదా సంగటి తినాల. నేనే తినలేక ఆట ఒక ఆపరం చేసిన 3 పూట్ల 3 అదే కదా నిజంగా వాస్తవం అయితే వాస్తవం చెప్పాలా, నేను తప్పు చెప్పడం లేదు. ఆయన చిన్నప్పుడు ఎలా పరిస్థితి, ఆయన వాళ్ళ మొగుడు ఎంత మాత్రం తీస్తున్నాడు. ఇప్పుడు నీకు 20 గంటలతో ఈ పండగ వచ్చినా ఆ పండగ వచ్చినా రావాల్సి వచ్చి ఇన్ని అంటున్నారు మీరు. పరిస్థితి లేదు కదా, అప్పట్లో సంవత్సరానికి ఒకసారి తెచ్చే పరిస్థితి లేదు కదా ఆమెకి. అత్తైన కోక తీసేయాలి అనుకోలేదు కదా. ఇప్పుడు పెళ్లిళ్ళకి చీరలు, నాలుగు చోటికి దీపావళికి పండగకి ప్రతి పండగకి చీరలే, మధ్య మధ్యలో వాళ్ళ అమ్మలు తీసేస్తారు. అదే కదా. ఎవరు తీసుకున్నారు చెప్పా?
అట్లా వాళ్ళు సంవత్సరానికి ఒక చీర తెచ్చుకునే కష్టంగా బతికారు నాయన వల్ల ఈ రోజు మార్గం ఇప్పుడు మా పరిస్థితి కాదు పుష్ప వచ్చి చీరలంతా ఇచ్చి రాని చీరలే కట్టుకున్నా ఫుల్గా. మరి అప్పట్లో ఇక్కడ లేకుండా తెచ్చుకోండి. ఇక్కడ ఇచ్చింది వీళ్ళు తీసి ఇచ్చుంటే కదా, అక్కడ చీరలే కదా ఆమె ఇచ్చింది చీర. చెన్నై ఫేమస్ కాబట్టి వాళ్ళు చెన్నై వాళ్ళు తీసిస్తారని పల్లెటూరులో ఉన్నారు కానీ ఫేమస్ అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు తీసిస్తారు కదా. అంటే మనకెందుకు లేదు, వాళ్ళు తీసుకునేస్తారు, మనకి ఇచ్చేది అట్లా ఉండకూడదు. అంటే నేను గమ్ముని పోవాలా, నేను గమ్ముని పోవాలి మేట మేము బాగా డబ్బు తీసేస్తాను, నేను గమ్ముని పోవాలా, ఇంకేం తెచ్చేయవచ్చు నీకు. కాదు, కోడలు తెచ్చుకుంటే కోడలు మేడ్రాస్ నుంచి వస్తే కూడా ఆమె కూడా గుడ్డ తీసేయాలని అనుకోలేదు కదా. చూడు మరి ఎవరు కొనాలి, ఆమె కోడలే, ఆమె కోడలు అనుకోలేదు కదా. మీకన్నా ఆలోచిస్తున్నారా ఆమె అలా ఎలా బతికింది, ఏమి బతికింది, మనం బాగా చూసుకోవాలి, చీర పడి తీసేయాలని అనుకోవాలి మీరు కూడా. అంటే సత్యటం ఇచ్చింది అంటే ఉంది లేదు అంటే ఆమె గుడ్డలు అమ్ముతుంది, తీసిస్తుంది ఈమె. చూపించదు మరి ఇంకోరు మరి సత్యగా తీసి ఎప్పుడు మేము కూడా తీస్తాం మాట. ఎప్పుడు తీసిన పోయిన సంవత్సరం ఒక సంవత్సరం తీసినావా? పోయిన సంవత్సరం ఒక సంవత్సరం తీసినావు, గుర్తు పెట్టుకొని చెప్తున్నావు చూడు. 20 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే పోయిన సంవత్సరం తీసింది గుర్తు పెడుతున్నావు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినామ్మా నువ్వా? ఏ సంవత్సరం ఇచ్చినమ్మా అడుగుమా. ఎప్పుడు ఇంట్లో చెప్పమ్మా. నువ్వు ఇచ్చినావా? అది గుర్తు పెట్టుకో, ఎన్నో ఏళ్ళు మీద ఎక్కేసుకో. ఎన్నిసార్లు 1 2 3 4 సార్లు అది తెచ్చుంటావు. అది కాదు నేనా ఆమెకు కాదా నీకు అత్త కాదు కాబట్టి ఎవరు లేరు కాబట్టి తీసేద్దామని నీకు ఆలోచన. నేను చెప్పేది కాదు, ఆడదానికి అనుకూలంగా ఉండాలా. నువ్వు బాగా చూసుకుంటే నేను రేపు వచ్చిన నేను కూడా బాగా చూసుకుంటాను. చెప్పు దానికి తప్ప. సంవత్సరానికి పావు తీసిస్తారు, దానికి పావడ కావాలా, దానికి రైతు కూడా కావాలి కదా, అది కూడా తీసేయాలి కదా. తీసేద్దా? పావు తీసేస్తే సరిపోతుందా? నాకు పింఛన్ లేదు, నేను తీసుకునే పరిస్థితిలో లేను కదా. లేదు కదా, తీసిచ్చే మరి. రేపని తెస్తావా? తీసి మరి ఈసారి తీసి మరి తీసి వాళ్ళది కాదులే. ఇప్పుడు ఆమె మాత్రం ఇప్పుడు అమ్మన్నది కాబట్టి చూసుకుంటుందా, లేకపోతే ఏం చేయాలా? ఎప్పుడు చూసుకునేదా? ఇప్పుడు 20 సంవత్సరాలు చూస్తాను. ఇప్పుడు మా ఊళ్ళో అన్నోళ్ళు తీసి కోకలు 20 కోకలు దాకా ఇంకా ఉన్నాయి. మరి ఇచ్చేదే నీకు అభిమానం ఉండాలి కానీ వెళ్ళిపోతుందంట. మీ చీర కోసం రాసుకోవాలి చీరలు కాబట్టి నేను కట్టుకునేది సరే కదా. అట్టున్నాయి పరిస్థితి, గుర్తుపెట్టుకో. మేము గోపాలన్న తీసిచ్చిన కొత్త కోక అట్నే ఉన్నదమ్మయ్య, అట్నే లేదా మరి అట్టంతా ఉన్నాయి. ఆమెకి వాళ్ళ అన్నం ఇప్పుడు కూడా ఉంటే లక్ష్యంగా ఇప్పుడు కూడా సంవత్సరం పెట్టి పిలిస్తే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అందమ్మ ముగ్గురు లేరు కాబట్టి, మెయిన్ గా పురుషోత్తం లేరు కాబట్టి వాళ్ళన్న ఆమెకు పోదానికి రావడానికి అవకాశం. బాబు తెచ్చేసుకున్నాడు. ఆగస్టు 19 ఆయన 4 పెడుతున్నాడు. మరి ఎవరు పెడతారు? నేనా అది మన సాంప్రదాయం పెడితే మంచి కాలు పొడుచుకొని నేను డ్రెస్ ఇక్కడ సార్ మెడ్రాస్కి వచ్చినాడు రోసయ్య. అభిజీలకి కోకలు పెడతాను నేను అంటే, అవును సంవత్సరం పెడతావంటే సంవత్సరం పెడతాను నేను, ఆడపిల్లకాయలకు పెడితే మంచిది, ఇంత వయసు అయిపోయినా కూడా నువ్వు పెడుతున్నావు గ్రేట్ అంటున్నాడు. ఏజ్ అయిపోయింది ఇంకేమంటే ఎంత ఏజ్ అయిపోయినా ఆడబడుచులు పెడితే మంచిది, అది మన సాంప్రదాయం. సర్లే అది ఒక ఇప్పుడు ఇంటి ఆడబడుచులకి సంవత్సరంకి ఒకసారి చీర సారి పెట్టడం అనేది ఎవరికైనా వాళ్ళకే మంచిది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ, ఏ ఆడబడుచు అయినా కానీ, నువ్వైనా కానీ, ఇంకో ఆడదైనా కానీ, ఆడవాళ్ళు ఒక కుటుంబంలో వచ్చినాక సంవత్సరానికి సాంప్రదాయాలు కట్టుబాటు ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలా. సరేనా? ఎప్పుడో మొన్న అప్పుడు తీర్చాను మాకు అంతపు సంవత్సరం తీసాను చెప్పకూడదు. సంవత్సరంకి ఒకసారి నీ బాధ్యతగా ఆడపడుచులకి అత్తగారికి చీర అవి తీర్చేదానికి అలవాటు చేసుకుంటే మీటర్న ఇంక మేట ఇప్పుడు ఇచ్చినా ఇల్లేదు వదిలేయి. ఇంకా మేటన్నా ఆయన చెప్పిన మాటలు బట్టి అర్థం చేసుకో. నువ్వు మేము చెప్పేది కాదు, ఎన్నిసార్లు చెప్పేది మీకు. ఊరి చూడబాక ఊరు చూస్తే వస్తుందా? నువ్వు చెప్పు కదా దీపావళి గురించా?
వేరే చేస్తారు చిన్నప్పుడు ఎట్ చేస్తున్నారు చిన్నప్పుడు దీపావళి ఎంత జరుగుతుంది అనేసి చెప్పేసి మేమేం చెప్పాల్సింది అట్టగాలి ఆమె చెప్పింది తెల్లారగాడికి కొడుకులకి సంవరంటే వేసేది ఆ, ఈ అబ్బా మా నాయన అంటే అలా ఆయన అంటే అప్పుడు చికెన్ మటన్ సంవరు బాగా అప్పుడు ఈ వీసులు కదా వీసులు లెక్క కదా కిలోలు లెక్క కిలోలు లెక్క కాదు వీసులు అప్పుడు 4,000 ఎన్ని ఇసులు తెస్తున్నారా అన్నీ ఒకటే కాదు మటన్ ఒకటే కాదు మటన్ చికెన్ తలకాయ కూర అప్పుడు పంది కూరలు కూడా ఎక్కువ తింటున్నారు అంటే అప్పుడు సాకుతున్నారు కదా పందులు అంటే మీరు బాగా తింటున్నారు అప్పుడు మనిషికి ఒక అరీసి తింటున్నాం అందువల్ల మేము పుష్టిగా ఉన్నాం. నువ్వు మాత్రం వీక్ అయిపోయాను తినపల్ల మీ అమ్మోళ్ళకి పెట్టాలి కాబట్టి వీక్ అయిపోయాను కూర ఏమారు ఎప్పుడు పంచులు బాగా తెచ్చి పిల్లకాయలకి భారీగా బాగా సరే మీ ఇంటి చెప్పాలా మీరు అడ్జస్ట్ చేసుకుంటున్నారు చిన్నప్పుడు మీ ఇంటి కదా